సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కోసం భారత్ అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. క్లియర్ కదా? సో దీని గురించి నేను కొన్ని అంశాలు మీతో మాట్లాడతా. భారతదేశంలో ఒక పాలసీని మనం అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము ఒక పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దాని పేరే సెమీ కండక్టర్ పాలసీ. సో 2024లో అమల్లోకి తీసుకొచ్చారు. సో ఈ పాలసీ ప్రకారం ఏంటి అంటే, సెమీ కండక్టర్ పాలసీ 2024 ప్రకారం ఏంటి అంటే, భారతదేశాన్ని సెమీ కండక్టర్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి అనేటువంటి ఒక ఉద్దేశం. సో అంటే భారతదేశంలో కూడా సెమీ కండక్టర్స్ని ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసినటువంటి వాటిని స్వదేశంలో వినియోగించాలి, అదేవిధంగా ఎగుమతి కూడా చేయాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. పాలసీని తయారు చేసుకున్నాం. సో దీనికోసం మనం టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అందుకోసం అమెరికాతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. సో అగ్రిమెంట్ చేసుకుని దానిలో భాగంగా ఇండియాలోనే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ప్లాంట్ని గుజరాత్లోనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గుజరాత్లోనే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాంట్ను కూడా గుజరాత్లోనే ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ అంశం, ఇదే సెమీ కండక్టర్ గురించి ఇంకో అంశం మనం మాట్లాడుకోవాల్సింది. సెమీకాన్ ఇండియా 2024 యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. సో ఫైనల్గా సెమీకాన్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? నోయిడాలో జరిగింది. నరేంద్ర మోదీ కూడా అటెండ్ అయ్యారు. సో సెప్టెంబర్ 2024లోనే జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పాలసీ సెమీ కండక్టర్ పాలసీ 2024 వెరీ ఇంపార్టెంట్.